హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే సౌదీలో మ్యారేజ్ అయితే వెడ్డింగ్ హాల్ ఎట్లుంటుంది చూపిస్తా. తర్వాత వాళ్ళ ట్రెడిషన్ అంతా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. సో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను సెంటర్లో నిల్చున్నా, అంటే వేలో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా మంచి లైటింగు, మంచి గార్డెనింగు. సో చూడొచ్చు, ఇది సైడ్కు వే, అంటే వేకి లెఫ్ట్ సైడ్లో మన అంగూర్ల గ్రేప్స్, ఇది తీగ. ముస్లిం కంట్రీ కాబట్టి సేమ్ ఇండియాలో అయితే ఎట్లయితే సపరేట్ వెడ్డింగ్స్, అంటే అబ్బాయి ఒక మండపంలో అమ్మాయి ఒక మండపంలో ఎట్లయితే ఉంటుందో, సో ఇక్కడ కూడా సేమ్ అట్లే ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడి నుండి అన్ని దేశాలు నేర్చుకుంటాయి, అంటే వీళ్ళ కల్చరు. సో సౌదీ ఫస్ట్ అని చెప్తారు. నా వెనకాల కనిపిస్తుంది ఇంకో లైటింగు, అది వచ్చేసి అమ్మాయిది వెడ్డింగ్ హాలు. ఇప్పుడు నేను ప్రజెంట్ ఆ అబ్బాయి వెడ్డింగ్ హాల్లో ఉన్నా. మనకు వెడ్డింగ్లో ముఖ్యంగా ఎక్కువ పాత్ర పోషించేది వధువు వరుడు. తర్వాత ఈ ప్రాసెస్లో మనల్ని కొన్ని రోజులు నిద్రపోకుండా చేసేది ఏంటంటే టెంట్ హౌస్. ఎందుకంటే పెళ్ళి అయిపోతుంది, తర్వాత డేస్ నుంచి ఆ ప్రెషర్ ఉంటుంది. బకెట్లో ఎక్కడనో తీసుకుపోతారు, నైట్ మటన్ తీసుకుపోతారు, బయట కూర్చుంటారు, అవన్నీ దొరికాయి. పెళ్లి కొడుకు ఉంటుంది తర్వాత ప్రెషరు. మనలాగే 2-3 రోజుల ముందు పెళ్లి కొడుకుని చేసే పద్ధతి అయితే ఉంటుంది, కానీ మనకి ఇంట్లోకి అలా ఉండదు కాబట్టి నేను చూపెట్టలేకపోతున్నా. చూస్తున్నారు కదా అతిథులను ఎంత ఆప్యాయత కొద్ది లోపలికి తీసుకెళ్తున్నారో. మన దగ్గర కూడా ఉండే, కానీ ఒకప్పుడు. ఇప్పుడు అంతా వాట్సాప్లోనే ఇన్విటేషన్స్, వాట్సాప్లోనే బ్లెస్సింగ్స్. కూడా ఒక ఫన్నీ థింగ్ చెప్తా చూడండి. మన ఇంటి దగ్గర ఒక పర్సన్ రిచ్ కావచ్చు, లేదంటే ఒక ఫంక్షన్కి వెళ్ళిండని మనం ఎట్లా డిసైడ్ చేస్తాం? అతను వేసుకునే బట్టలు, అతను వాడే కారు, ఆయన ఫోను, ఆయన బంగారాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం, అంతే కదా. మరి ఎప్పుడు ఇదే తెల్ల బట్టలలో తిరిగే వీళ్ళని ఎట్లా గుర్తుపడతామంటే, వాళ్ళు బయటికి తీసే గన్నులు. అవును, వాళ్ళు బయటికి తీసే గన్నులను బట్టే వాళ్ళు సెలబ్రేషన్లో ఉన్నారని మనకు అర్థమవుతుంది. చిన్నపిల్లల నుండి ముసలోళ్ళ వరకు గన్నులు తీసుకొస్తారు, కానీ వాళ్ళు ఎవ్వరు వాడరు. పెళ్లి కొడుకుని చేసిన నుండి పెళ్ళి అయిపోయే వరకు పెళ్లి కొడుకు ఒక్కడే గన్నును వాడతాడు. ఒక వ్యక్తికి పెళ్ళి అవుతుందంటే మనం ఇంటి దగ్గర దీపావళికి పటాకాలు వేల్చినట్టుగా అతను గన్నులు వేలుస్తాడు. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. ఒక్కొక్క రూమును చూడడానికి కళ్ళు సరిపోవండి నిజంగా. కిచెన్ దగ్గరికి వచ్చిన ఏంటంటే ఫుడ్ అంతా బయట నుండి తెప్పిస్తారు, అంటే బయట వండుకొని తీసుకొస్తారు. ఇక్కడ చాయ్ గావా ఖర్జూర తినుకుంటా, దానికోసం అని చెప్పి చిన్న కిచెను, అందులో చాయ్ గావా ప్రిపేర్ చేస్తారు. ఇది వచ్చేసి గావా, అండ్ ఇది చాయ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఇంత కళ సబ్స్క్రైబ్. ఇప్పుడు చూపెట్టే ఈ వాష్రూమ్ గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు, చూడండి ఒకసారి. ఇంత లగ్జరీ వాష్రూము నా లైఫ్లో ఇప్పటి వరకు నేను చూడలే, ఇంక్లూడింగ్ ఎయిర్పోర్ట్లో కూడా. ఇక్కడ బయట కూర్చున్నా, వెడ్డింగ్ ఆపోజిట్లో జరుగుతాయి కాబట్టి నేను లాస్ట్ రోలో కూర్చున్నా. ఇక్కడ ఏంటంటే మనకు కూర్చున్న తర్వాత వాటరు వెడ్డింగ్ జరిగేటప్పుడు, అండ్ ఖర్జూర, టిష్యూస్ టోటల్ ఉంటుంది. నా వెనకాల కనిపించేది ఏంటంటే వాళ్ళ మత పెద్దలు పెళ్లి చేయడానికి మాట్లాడే వేదిక ఉంటుంది కదా, పోడియం అని అంటాం కదా, అది. ఈ వేదికనంతా కవర్ చేయడానికి సౌండ్ సిస్టమ్ కావాలి కాబట్టి ఆ సౌండ్ సిస్టమ్ ఇక్కడ ఉంది. అక్కడక్కడ బాక్సులు పెట్టినరు చూడండి. వీళ్ళు వెయిటర్స్, వీళ్ళు సర్వ్ చేసే ఖర్జూర అండ్ వాటర్ బాటిల్స్, గావా అన్నీ ఇక్కడ నుండే. مرحبا بك انت واخوك. مرحبا هي الاعداد السير. اقلطوا حياكم الله. اقلطوا. مرحبا برباطي يلا حيهم. مرحبا بالربع اللي معاهم. مرحبا بمن حضر. مرحبا بالجميع. ارحبوا حياكم الله. చూస్తున్నారు కదా, అక్కడ స్పెషల్గా బ్లాక్ డ్రెస్లో ఉన్న వాళ్ళు పెళ్లి కొడుకు అండ్ వాళ్ళ ఫాదరు మర్హబా అంటే స్వాగతం సుస్వాగతం అంటుండు. పెళ్లి కొడుకు వచ్చిండు కాబట్టి.
మనము ఎదుర్కోవాలని అంటాం కదా, పెళ్లి కొడుకును మండపంలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని. సో అట్లాంటిదే ఇది కూడా, అందుకనే డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు. అతను మాట్లాడడం స్టార్ట్ చేయగానే అది మనకు అర్థం కాదని చెప్పేసి బయట పార్కింగ్ ఎట్లుంటుందని చూపెడదామని చెప్పి బయటకు వచ్చిన. చూస్తున్నారు కదా మొత్తం కార్లే, ఇక్కడ మనకు బండ్లు అనేటివి అస్సలు కనబడవు. భజంత్రీలు వాయించండి అనే డైలాగ్ అయితే వీళ్ళ దాంట్లో ఉండదు. జస్ట్ అబ్బాయిని నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడిగి రిజిస్టర్లో సంతకం పెట్టించుకుంటారు. తర్వాత అదే రిజిస్టర్ తీసుకెళ్ళి అమ్మాయిని అట్లే అడిగి సంతకం పెట్టిస్తారు. అక్కడితోటి పెళ్ళి అయిపోయినట్టు లెక్క. కాపీరైట్ ఇష్యూ వల్ల ఒరిజినల్ ఆడియోని ప్లే చేయలేకపోతున్నా, కానీ మీ ఫన్ కోసం భలే భలే యాడ్ చేస్తున్నా. ఈ ఫుడ్ మెన్యూ చూడండి, ఇందులో మొత్తం మటను, బీఫ్, ఒంటె మాంసమే ఉన్నది. వీళ్ళ ఫుడ్ సిస్టానికి మన ఫుడ్ సిస్టానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మనం ఫుడ్లో స్టార్టప్స్ కావచ్చు, సలాడ్ కావచ్చు చాలా తక్కువ తీసుకుంటాం, కానీ వీళ్ళు అట్లా కాదు. రెగ్యులర్ అయినా పార్టీస్ అయినా సలాడ్ మాత్రం మెయింటైన్ చేస్తారు. మనకు ఒక నానుడు ఉంటుంది తెలంగాణలో, రబ్బాయి ముక్క లేనిదే ముద్ద దిగదు అని. మనము వారానికి 2-3 సార్లు మాంసం తింటాం కావచ్చు, కానీ వీళ్ళు ప్రతి పూట మాంసం లేనిది ముద్ద దిగదు. వీళ్ళకు చిన్న చిన్న ముక్కలు చేయకుండా ఒంటెకు ఒంటే పూర్తిగా ఉడకబెట్టి ఇట్లా బిర్యానీ చేసుకొని తింటారు. ఆల్మోస్ట్ అంత అయిపోయినట్టే. అంత అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ ఇట్లుంటుంది. చూస్తున్నారుగా, టోటల్ మండీలే. పెళ్లి మొత్తంలో నచ్చని విషయం ఏదైనా ఉందంటే ఈ ఫుడ్ కాన్నే, ఎందుకంటే చాలా వేస్ట్ చేస్తారు. మనకాడ ఒక సామెత ఉంటుంది కదా, రాజుల సొమ్ము రాళ్ళపాలని. సో అది ఇదే చూడండి ఒకసారి. మిగిలిన ఫుడ్లో మాంసాన్ని మాత్రం అక్కడ పని చేసేటోళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు తీసుకొని వెళ్తారు. పెళ్ళికి వెళ్ళినామా, కట్నం వేసినామా, తిన్నామా, వచ్చినామా అన్నట్టు కాకుండా పెళ్ళి అయిపోయిన తర్వాత, తినడం అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకు వాళ్ళ కల్చర్ని నేర్పించే ప్రోగ్రాం పెడతారు ఆటపాటలతోటి. ఇప్పటి వరకు మనం పూర్తిగా ఆ అబ్బాయి వర్షన్ చూసినాం. మనకు అమ్మాయి దాంట్లకు మనకు అలా ఉండదు. ఒకసారి వాళ్ళ వర్షన్ కూడా వినిపించే ప్రయత్నం చేపిస్తా. ఈ గోడ కానుకొనే అటువైపు కూడా ఉంటుంది. ఒకసారి మీరు ఆ మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ వింటే అక్కడ ఎట్లా నడుస్తుంది అనేది మీకు తెలుస్తుంది. వాళ్ళది కూడా చాలా జోరు నడుస్తుందంట, మేడం చెప్తుంది అప్పుడప్పుడు. సో గైస్, ఇది వీడియో. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.